కాకినాడ జిల్లా ఉప్పాడకు చెందిన 6 మత్స్యకారులు ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు లోనయ్యారు. ప్రస్తుతం వీరికి పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన 8 మత్స్యకారులు ఆదివారం భైరవపాలెం చేపల లోడుకు వెళ్లారు. మధ్యలో తాళరేవు సమీపంలో ఒక హోటల్లో బిర్యానీ తీసుకుని తిన్నారు. అయితే ఆదివారం రాత్రి నుంచి వారందరూ వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వీరిని బంధువులు తొలుత కొత్తపల్లి పీహెచ్సీకి, అక్కడి నుండి పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. ఇక్కడ వైద్యులు వారికి మెరుగైన చికిత్సను అందించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పీఎస్సీ సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చి మత్స్యకారులను పరామర్శించారు. వివరాలను మత్స్యకారులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు వంగా గీతా విశ్వనాథ్ సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పిఠాపురం పట్టణాధ్యక్షులు రావుల మాధవరావు, కొత్తపల్లి మండలం అధ్యక్షులు ఆరాల సుదర్శన్, కొత్తం దత్తుడు, ఎల్లాజీ, కొత్తపల్లి మండల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు సత్యభాస్కర్ మీడియాతో మాట్లాడుతూ అందరికీ వైద్య పరీక్షలు జరిపి చికిత్స అందిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అదేవిధంగా పిఠాపురం హాస్పిటల్ కి సంబంధించి ఇప్పుడు గమనించింది ఏంటంటే, ఇది అనుకోకుండా ఇంతమందికి ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. సాధారణంగా యాక్సిడెంట్ కేసులు కానీ, ఇట్లా డయారియాకి సంబంధించి కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ మామూలుగా ఇది 30 బెడ్డెడ్, సరే ఇంకా మనకి 100 బెడ్డెడ్ కి పెరిగి ఇదన్నీ అయ్యే వరకు ఇంకొక 10 బెడ్, కనీసం మినిమం 10 to 15 బెడ్స్ కి అరేంజ్మెంట్స్ ఉండేలాగా ఉంటే బాగుంటుంది. లేదంటే ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ పేషెంట్స్ ఉన్నారు. ఇది పాపం డాక్టర్లు అనేది మనం ఏం అనలేం, కానీ ఒక బెడ్ మీద 2 పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అనుకోకుండా వచ్చింది కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. ఏదైనా ఇంకా ఒక 10 to 15 బెడ్స్ కి మనం ఏర్పాట్లు చేసుకుంటే, గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే కనుక ఇక్కడ డాక్టర్స్ కి, అదే విధంగా మెడికల్ స్టాఫ్ కి కూడా ట్రీట్మెంట్ చేయడానికి, పబ్లిక్ కూడా బాగుంటుంది అనేది మా ఒపీనియన్. ఆ విధంగా చేయాలని కూడా ఇప్పుడు సూపరింటెండెంట్ గారితో, కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఆ విధమైన ఏర్పాట్లు భవిష్యత్తులో చేస్తాం. ఇప్పుడు ఈ పిల్లలందరికీ కూడా ఫర్దర్ ట్రీట్మెంట్ రిపోర్ట్స్ 1 hour 2 hours లో వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్. ఇప్పుడు వరకు అయితే 6 members స్టేబుల్ గానే ఉన్నారు. కొంచెం ఇద్దరికే కొంచెం ఎక్కువ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఫుడ్ పాయిజనింగ్ అనే చెప్తున్నారు. దాని మీద ఫర్దర్ గా ఎక్కడ తీసుకున్నారు, ఏంటి, దాని వల్ల ఎక్కడ వచ్చింది, ఏంటి అనేది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సాయంకాలం 4 గంటలకి ఉప్పాడ నుంచి ఒక 8 మంది ఫిషర్మెన్ వాళ్ళ పని నిమిత్తం తాళరేవు దగ్గరికి వెళ్ళి అక్కడ భోజనం చేశారంట. బిర్యానీ తినడం వల్ల నైట్ అంతా కూడా విరేచనాలు, వాంతులు అవి. మార్నింగ్ 6 గంటలకి అందరూ కూడా 8 మంది వచ్చారు. 8 మందిలో 2 ఇద్దరు పరిస్థితి బాగానే ఉంది, ఏమీ అంత ఎక్కువేమీ లేవు. వాళ్ళేమో నార్మల్గా ట్యాబ్లెట్లు అవి ఇచ్చి పంపించాము. 6గురిని అయితే మాత్రం అడ్మిట్ చేసాము. ఎక్కువ విరేచనాలు, వాంతులు అవ్వడం వల్ల వాళ్ళకైతే ప్రస్తుతానికి వాళ్ళ వైటల్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయండి. ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. ఎవరి పరిస్థితి కూడా అంత విషమంగా ఏమీ లేదు. ఇంకా బ్లడ్ టెస్ట్ అవి అన్నీ చేసిన తర్వాత మిగతా అన్నీ కూడా చెప్తాం. థ్యాంక్ యూ. కూడా ఒకే దిక్కున భోజనం చేశారు. ఆ భోజనం చేయడం వల్ల, భోజనం చేసిన తర్వాత అందరికీ కూడా ఒకేసారి మొదలు నైట్ అంతా మొదలుంది. మేము వెళ్ళేసరికి 11:30 అవుతుంది. తాళరేవు ఈ లారీని పాయింట్ దగ్గర పంపించేసాము. ఈ కుర్రోడు నేను వెళ్ళి బిర్యానీలు కట్టించుకున్నాము. అయితే కట్టించుకునేసరికి 12 అవుతుంది. 12 అయిన తర్వాత మేము మళ్ళీ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయి పని అంతా అయిపోయిన తర్వాత 4 ఎంత అవుతుంది, 4 గంటలకి తిన్నాము. మేము 8 మందిని తినేసిన తర్వాత బయలుదేరి వస్తాం ఇంటికి రాబడికి 6 అయింది. 6 అయితే తీరా చూసి పడుకున్న చేసేసరికి ఇలా అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఈ 6కి అయింది. నాకైతే ప్రాబ్లం అయితే నాకేం లేదు. మనవాడికి ఈ 6 కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఏమైందన్నారు డాక్టర్లు? ఏమన్నా అన్నారు? కొత్తపల్లి హాస్పిటల్ తీసుకెళ్తే ఫుడ్ పాయిజన్ అయ్యమని చెప్పేసి ఇక్కడ పంపించారండి. ఇక్కడ పంపిస్తే 9 గంటలకి బ్లడ్ టెస్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. చేసిన తర్వాత ఏమవుతుందని చెప్పేసి ప్రాబ్లం ఏమైంది మీ వీళ్ళకి? వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి తిన్నట్టు.